ఇండియాలో 100 మందిలో దాదాపుగా 50 మంది ఫార్మింగ్ మీద ఆధారపడి బతుకుతున్నారు. కానీ ఇండియన్ జీడిపిలో ఫార్మింగ్ షేర్ ఎంతో తెలుసా? 15% కూడా లేదు. ఈ మిస్ మ్యాచ్ యాక్సిడెంటా? కాదు, ఇది ఎకానమీ. రైతులు కష్టపడుతున్నారు అని చెప్పడం ఈజీ, కానీ పూర్ గా ఉండడానికి రియల్ రీజన్ ఎవరు చెప్పరు. అది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రైతు అంటే దేవుడు. అన్నం పెట్టిన వాడే దేశానికి బ్యాక్ బోన్ లాంటి వాడు. బాగుంది వినడానికి, కానీ దేవుడు అని పిలిచిన బ్యాంక్ లోన్ క్లియర్ అవ్వదు. బ్యాక్ బోన్ అని చెప్పిన మార్కెట్ ప్రైస్ పెరగదు. నిజం చెప్పాలంటే ఇండియన్ ఫార్మర్ డెసిషన్ మేకర్ కాదు, ప్రైస్ టేకర్. రెయిన్ పడాలా వాడి కంట్రోల్లో లేదు. విత్తనాల కాస్ట్ పెరిగినా వాడి కంట్రోల్లో ఉండదు. మార్కెట్ రేట్ పడినా వాడి కంట్రోల్లో ఉండదు. బిజినెస్ మ్యాన్ ప్రైస్ డిసైడ్ చేస్తాడు, ఫార్మర్ యాక్సెప్ట్ చేస్తాడు. ఇది బిజినెస్ కాదు, ఇది గ్యాంబ్లింగ్ వితౌట్ వర్డ్. మనం రైతు పెయిన్ ని స్పీచ్ తో కవర్ చేస్తాం, స్టాచ్యూ తో సాటిస్ఫై అవుతాం, కానీ స్టమక్ అకౌంట్ ఫ్యూచర్ ఎంటీ ట్రూత్ రెస్పెక్ట్ టు స్టమక్ ని ఫుల్ చేయదు. యావరేజ్ ఇండియన్ ఫార్మర్ దగ్గర సొంత ల్యాండ్ ఎంత ఉందో తెలుసా? 2 ఎకరాలు కూడా లేదు. ఈ ల్యాండ్ మీద ఫ్యామిలీ, లోన్స్, ఎడ్యుకేషన్, హెల్త్ అన్ని ఆధారపడి ఉంటాయి. ఎకానమిక్స్ రూల్స్ సింపుల్. స్కేల్ లేకపోతే ప్రాఫిట్ ఉండదు. 2 ఎకరాలు ఒక స్కేల్ కాదు, అది సర్వైవల్ సైట్. లార్జ్ ఫార్మ్ లో మిషన్ వర్క్స్, స్టోరేజ్ వర్క్స్, బ్రెయినింగ్ వర్క్స్. స్మాల్ ఫార్మ్ లో ట్రాక్టర్ వేస్ట్, స్టోరేజ్ వేస్ట్, నెగోషియేషన్ జీరో, కాస్ట్ ఆల్మోస్ట్ సేమ్, అవుట్పుట్ తక్కువ. దీని రిజల్ట్ హై కాస్ట్, లో వాల్యూమ్, జీరో మార్జిన్. ఇంకా వరస్ట్ పార్ట్ ఏంటంటే ప్రతి జనరేషన్ లో ల్యాండ్ స్ప్లిట్ అవుతుంది, డెప్త్ పెరుగుతుంది. ఈ సైజ్ లో ఫార్మింగ్ అంటే పోవర్టీని మెయింటైన్ చేయడం లాంటిది. ఈ ల్యాండ్ సైజ్ లో ప్రాఫిట్ అనే కాన్సెప్టే లేదు. ఫార్మింగ్ లో బిగ్గెస్ట్ ట్రాప్ ఏంటంటే కాస్ట్ వర్సెస్ ప్రైస్. కాస్ట్ సైడ్ చూసుకుంటే విత్తనాలు, ఫెర్టిలైజర్, డీజిల్, లేబర్ రైతు డిసైడ్ చేయడు, పే చేయాలంతే. అదే ప్రైస్ సైడ్ చూసుకుంటే ఎంఎస్పీ ఫ్యూ క్రాప్స్ కే, మోస్ట్ క్రాప్స్ ఓపెన్ మార్కెట్. టమోటాలు రైతు నుంచి కొనుక్కుంటే కేజీ ₹2 చొప్పున కొనుక్కుంటారు. అదే సిటీలో సేమ్ టమోటో కేజీ ₹40 లెక్క అమ్ముతారు. ₹38 డిఫరెన్స్. ఈ డబ్బంతా ఎవరు తింటున్నారు? ట్రాన్స్పోర్ట్ పార్టీ, స్టోరేజ్ పార్టీ, ఫార్మర్ ఎప్పటికీ ఇంత ఆదాయాన్ని చూడడు. రిస్క్ ఫార్మర్ ది, ప్రాఫిట్ మిడిల్ మ్యాన్ ది. ప్రైస్ పడితే ఫార్మర్ ఫోర్స్డ్ గా సెల్ చేయాల్సి వస్తుంది. ప్రైస్ పెరిగితే ట్రేడర్ విన్ అవుతారు. ఈ క్వశ్చన్ లో ప్రాఫిట్ ఎక్కడ? ఆన్సర్ రాదు. ఏపీఎంసీ మంది అని చెప్పడం చాలా ఈజీ, కానీ రియాలిటీ లిమిటెడ్ బయర్, జీరో ట్రాన్స్పరెన్సీ. ఫార్మర్ కి బయర్ తెలీదు, బయర్ కి ఫార్మర్ తెలీదు, మిడిల్ మ్యాన్ కి ఇద్దరు తెలుసు. అందుకే పవర్ వాడి దగ్గర ఉంటుంది. కన్స్యూమర్ ₹40 పే చేస్తాడు, ఫార్మర్ ₹2 పట్టుకుంటాడు. ఇది ఫ్రీ మార్కెట్ కాదు, ఇది బ్రోకెన్ మార్కెట్. మిడిల్ మ్యాన్ విలన్ కాదు, ఈజ్ ఏ సిమ్టమ్. డిసీజ్ ఏంటి? నో డైరెక్ట్ యాక్సెస్, నో స్టోరేజ్, నో ప్రైస్ ఇన్ఫర్మేషన్. రైతులు లోన్స్ వల్ల కష్టపడుతున్నారు అని చెప్తారు, కానీ అది తప్పు. రైతులు కష్టపడుతున్నారు కాబట్టే లోన్స్. ఫార్మింగ్ ఇన్కమ్ అన్కండిషన్ గా వస్తుంది, ఎక్స్పెన్సెస్ మాత్రం ఫిక్స్డ్ గా ఉంటాయి. సీజన్ స్టార్ట్ అయిన తర్వాత లోన్ కంపల్సరీ కావాల్సిందే, లేదంటే పంట పండిన తర్వాత మాత్రమే కొత్త లోన్ ఇస్తారు. వరస్ట్ పార్ట్ ఏంటంటే డెప్ట్ మెంటల్ గా బ్రేక్ చేస్తుంది. సూసైడ్ పోవర్టీ వల్ల కాదు, హోప్లెస్ లూప్ వల్ల. లోన్ రైతుని చంపదు, లోన్ సిస్టమ్ ఎగ్జిట్ ఇవ్వదు. గవర్నమెంట్ హెల్ప్ చేస్తుందా అంటే ఎస్ చేస్తుంది. స్ట్రాంగ్ గా చేస్తుందా అంటే మోస్ట్లీ నో. ఫ్రీ ఎలక్ట్రిసిటీ, వాటర్ క్రైసిస్, లోన్ వైవర్స్, రీసెట్ నాట్ సొల్యూషన్. ఎంఎస్పీ హెడ్లైన్ నాట్ గ్యారంటీ. స్కీమ్స్ రైతుని ఎంటర్ప్రీనర్ చేయలేదు, డిపెండెంట్ చేశాయి. బిగ్ మిస్సింగ్ పీసెస్, ట్రూ మార్కెట్స్, స్టోరేజ్, ప్రైస్ ట్రాన్స్పరెన్సీ. గవర్నమెంట్ రైతుని ఓటర్ గా చూస్తుంది, బిజినెస్ ఓనర్ గా కాదు. రియాలిటీ ఏంటంటే సర్వైవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది, గ్రో అవ్వడానికి కాదు. కానీ కొంతమంది ఫార్మర్స్ బయటపడ్డారు. లక్ కాదు, దే చేంజ్డ్ ద గేమ్. రా క్రాప్ అమ్మారు, వాళ్ళు యాడ్ చేశారు, మిడిల్ మ్యాన్ ని బైపాస్ చేశారు, ఇన్కమ్ డైవర్సిఫై చేశారు, టైమింగ్ ని కంట్రోల్ చేసుకున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్, ఎమోషన్ ఫార్మింగ్ వదిలేశారు, స్ప్రెడ్ షీట్ ఫార్మింగ్ స్టార్ట్ చేశారు. అన్కంఫర్టబుల్ ట్రూత్ ఏంటంటే దే స్టాప్డ్ బిహేవింగ్ లైక్ ఏ ఫార్మర్స్, దే బికేమ్ బిజినెస్ మ్యాన్. ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే ఇండియాలో ఫార్మర్స్ పూర్గా ఉండటం యాక్సిడెంట్ కాదు, ఇది డిజైన్. చిన్న ల్యాండ్, హై కాస్ట్, జీరో కంట్రోల్, బ్రోకెన్ మార్కెట్స్, ఎండ్లెస్ డెప్ట్. ఈ స్ట్రక్చర్ లో ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయడం ఫ్యాంటసీ లాంటిది. ఎమోషన్ తో ఫార్మింగ్ చేస్తే ఎగ్జాస్యుయేషన్ వస్తుంది. ఎకానమిక్స్ అర్థం చేసుకుంటే సర్వైవల్ ఛాన్స్ ఉంటుంది. ఫార్మర్స్ ని కాపాడాలి అంటే ఫస్ట్ నిజం చెప్పాలి, సింపతి కాదు. సిస్టమ్ చేంజ్ కావాలి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టి షేర్ చేయండి.